బ్రో, అమెరికా ఇండియా గురించి ఒక న్యూస్ అయితే బయట పెట్టిందని చెప్తున్నారు. అంటే ఏదో ఒక పెద్ద ముప్పు అయితే రాబోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు కానీ లేదంటే మన పక్కన చైనా వాళ్ళు కానీ ఏదైనా అటాక్ చేయబోతున్నారని ఏమైనా అంటున్నారా? అంటే అటాక్ చేయబోతున్నారు కాదు, ఖచ్చితంగా వాళ్ళు మనసులో ఇదే ఉందన్నమాట ఇప్పటి నుంచో కూడా. అండ్ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశం మీద వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము కూడా ఖచ్చితంగా యుద్ధం చేస్తాము, మా వల్ల అవుతుంది, మా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, మాకు ఇచ్చారు చైనా వాళ్ళు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే వాళ్ళు మనని ఎదుర్కోలేకపోయారు అనమాట, అంత ధైర్యం వాళ్ళు చేయలేకపోయారు. సో దానికి ఏం చేశారు, అమెరికా వాళ్ళని బతిమలాడి వాళ్ళతో మనకి నచ్చ చెప్పించి సో ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎప్పటికైనా కూడా ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ అటాక్ చేస్తారో కూడా ఎవరికి తెలియదు. సో మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మన అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చారనమాట. 2025 వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఇందులో ఎట్లా అంటే వరల్డ్ మొత్తం మీద ఎక్కడ ఏ దేశంతో ఎక్కడికి థ్రెట్ ఉంది, ఏ దేశానికి ఏ దానికి మధ్య వైరం ఉంది, ఎవరి మీద దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇట్లా క్లియర్ కట్గా అందులో ఆ రిపోర్ట్లో ఉంటుంది అనమాట. సో అందులో మొత్తం మీద చూసుకుంటే మన భారతదేశానికి చైనా పాకిస్తాన్ రెండు దేశాల నుంచి కూడా ముప్పు ఉందన్నమాట. సో అది కూడా రెండు రకాలుగా అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ కన్నా కూడా తక్కువ ఉంటారు వాళ్ళ దగ్గర సైనికులు అందరూ కూడా. సో ఇప్పుడు వాళ్ళు ఆ ఆర్మీని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. దాంతోపాటు వేరే దేశాలు ఎవరైతే వాళ్ళకు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఉంటాయో, చైనా కావచ్చు, తుర్కీ అంటే వేరే దేశాలు కావచ్చు, సో అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళు ఇంకా అణ్వాయుధాలు ఎక్కువగా ఆయుధాలు తీసుకోవడానికి కావచ్చు, ఇంకా ఇప్పుడు మనం S-400 తీసుకున్నాం రష్యా దగ్గర నుంచి. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఏం సెట్ అవుతాయి, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఏ దేశం దగ్గర వాళ్ళు ఎంత సెట్ చేసుకున్నా ఆల్రెడీ మన సొంతంగా మిసైల్స్ రెడీ చేసుకోవడానికి కూడా మనం అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే జరుగుతుంది అనమాట. అందులో ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మన దగ్గర అంతకుమించి ఎక్కువ టెక్నాలజీ ఉంది. కాకపోతే ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసి చైనా సైడ్ నుంచి అందరు భయపడుతున్నారు కూడా మన వాళ్ళు అటాక్ చేస్తారు, మన వాళ్ళు అడ్డుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ ఒకసారి 2 సార్లు ఆ లడాక్ ప్రాంతంలో అటాక్స్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు కూడా వాళ్ళు భయపడ్డారు. సో అంత ఈజీ కాదు ఇండియా పైకి రావడం, అంత ఈజీ కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా పైకి వాళ్ళు వచ్చారంటే అటువైపు నుంచి రష్యా కూడా చైనా అయితే ఖచ్చితంగా చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అమెరికా ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మాత్రం ఖచ్చితంగా ఈ రెండు దేశాల నుంచి ఇప్పుడు మనము ఒకసారి ఏదైనా వాళ్ళ మీద ఫైర్ చేసినా కూడా, యుద్ధం చేసినా కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి అది కూడా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఎక్కడ నుంచి మనకు హాని జరిగిందో అక్కడనే టార్గెట్ చేస్తారు. మన ఇండియా సైడ్ నుంచి ఆ విధంగా ఉంటుంది. కానీ వాళ్ళు అట్లా కాదు, మన దేశం లోపలికి ఎంట్రీ అయ్యి ఎక్కడ ప్రజలు ఎక్కువ ఉంటారో, ఎక్కడ అటాక్ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు గుర్తించి సో మరి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వచ్చి అటాక్ చేస్తారో కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఈ విధంగా భయపడుతున్నారు అనమాట. సో మీరు ఆర్మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా ఫైట్ చేస్తే ఓకే, ఖచ్చితంగా ఎవరైనా కూడా ఓడిపోవాల్సిందే ఇండియన్ ఆర్మీ ముందల. కాకపోతే వాళ్ళు అట్లా కాకుండా సాధారణ ప్రజల మీద టార్గెట్ చేసి వీళ్ళని మనలాంటి ప్రజల మీద టార్గెట్ చేస్తారు వాళ్ళు. సో ఈ విధంగా భయపడుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ సైడ్ నుంచి భారత్కి ఫ్యూచర్లో ఏదైనా ముప్పు కలిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఇక్కడ చైనా దగ్గర కావచ్చు అండ్ పాకిస్తాన్ దగ్గర కావచ్చు ఉన్నటువంటి ఆయుధాలకి డబుల్ రెట్టింపు రేంజ్లో ఆయుధాలు తెచ్చుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, ఇండియా చైనా బార్డర్లో కావచ్చు, సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సైనిక దళాల కన్నా ఇంకా ఎక్కువగా డబల్ సైనికులను కూడా పెంచే అవకాశం కూడా వాళ్ళు చేస్తున్నారంట. సో మరి ఎవరు ఏం చేసినా కూడా ఇండియన్ ఆర్మీ దెబ్బకు మాత్రం ఖచ్చితంగా చిన్నబోవాల్సిందే. కాకపోతే ఖచ్చితంగా ముప్పు ఉంది అని అయితే వాళ్ళైతే రిపోర్ట్లో చెప్పారు. సో ఇలాంటి ముందే రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా పటిష్టంగా ఉండే అవకాశం కూడా మనము చేజార్చుకోలేరు ఖచ్చితంగా.